న్యాచురల్గా ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ మనం ఏమన్నా పాటించాల్సినవి పద్ధతులు అనేవి ఏమన్నా ఉంటాయా? దీని గురించి మనం తెలుసుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. చాలామంది కపుల్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నించుకుంటున్నారో న్యాచురల్గా అనేది ట్రై చేస్తుంటారు. సో ఈ న్యాచురల్గా ట్రై చేసే ప్రాసెస్లో చాలా డౌట్లు అనేవి కూడా వస్తుంటాయి అన్నమాట. సో దానికి తగ్గట్టుగానే ఈ వీడియో అనేది చేస్తున్నాము. ఎంతోమంది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటారు, న్యాచురల్గా ట్రై చేసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ అనేవి వాళ్ళు రైజ్ చేస్తున్నారు. సో ఆ క్వశ్చన్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే, న్యాచురల్గా ట్రై చేసేటప్పుడు భార్యాభర్త అనేది ఏ డేస్లో కలిసి ఉండాలి. సో దానికి ఏంటి అంటే, ఇప్పుడు ఆడవారికి మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నప్పుడు, అంటే నెలసరి అనేది ప్రాపర్గా అవుతుంది అన్నప్పుడు వాళ్ళ సైకిల్ లెంత్ ఎంత ఉందనేది చూడాలి. యూజువల్గా అంటే రెగ్యులర్గా ఉన్నప్పుడు 25 నుంచి 35 రోజుల మధ్యలో వాళ్ళకి డేట్ అనేది వస్తుంది. సో ఇలాంటప్పుడు అట్లీస్ట్ ఒక 8వ రోజు నుంచి తర్వాత 15th or 16th డే వరకు అయినా కానీ వాళ్ళు ఆల్టర్నేట్ డేస్ అయినా కానీ కలిసి ఉండాలి. సో ఈ టైం డ్యూరేషన్ అనేది ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అండాశయం నుంచి అండం అనేది ఈ టైంలోనే విడుదల అనేది అవుతుందన్నమాట. సో ఆ ఓవ్యులేషన్ డేస్ అనేది ట్రాక్ చేసుకోవాలి. దాని ప్రకారం ఆ టైంలో అనేది కలిసి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ టైంలో అనేది భార్యాభర్త రోజుకి ఎన్నిసార్లు కలవాలి? ఒక్కసారైనా కలిస్తే సరిపోతుందా, లేకపోతే 2 to 3 టైమ్స్ అయినా కానీ కలవాలా అనేది కూడా అడుగుతుంటారు. సో మనం దీనికి ఆన్సర్ ఏంటి అంటే, జనరల్గా డైలీ కలిసినా కానీ ప్రాబ్లం ఏమీ లేదు. డైలీ మల్టిపుల్ టైమ్స్ కలవాల్సిన అవసరం అనేది కూడా ఏమీ ఉండదు. జనరల్గా మనకు ఈ టైం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు భర్త ద్వారా వచ్చిన వీర్యకణాలు గర్భసంచిలో ఒక 48 hours వరకు వాటిది వైబిలిటీ అనేది ఉంటుంది, అంటే బ్రతికుంటాయి అన్నమాట లోపల గర్భసంచిలో. సో దీని ప్రకారం మనం చూసుకుంటే అట్లీస్ట్ ఒక రోజు వదిలేసి రోజు కలిసినా కానీ కవరేజ్ అన్నట్టుగా ఉంటుంది. సో ఈ ఓవ్యులేషన్ టైం డ్యూరేషన్లో 8వ రోజు నుంచి చూసుకుంటే మనము 16 లేకపోతే 20 రోజుల వరకు అన్నా కానీ, రోజు వదిలేసి రోజు అన్నా కానీ మీరు కలిసి ఉంటే అప్పుడు పాసిబిలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి, భార్యాభర్త కలిసిన తర్వాత ఆడవాళ్ళు అనేది ఎంతసేపు అదే పొజిషన్లో అనేది ఉండాలి. అంటే వీర్యకణాలు అనేవి మేము లేస్తే ఏమన్నా బయటికి వెళ్ళిపోతాయా అనేది నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట. సో భార్యాభర్త కలిసిన తర్వాత అదే పొజిషన్లో అనేది ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంటే సరిపోతుంది. చాలామంది పేషెంట్స్తోని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే, మేము కలిసిన తర్వాత ఆల్మోస్ట్ నైట్ అంతా అదే పొజిషన్లో పడుకొని ఉన్నాము, వాష్రూమ్కి కూడా అసలు వెళ్ళలేదు అన్నట్టుగా చెప్తారు. సో ఇంత ఇదిగా పాటించాల్సిన అవసరం అనేది ఏమీ ఉండదండి. అంటే దాంతో మనకు ఎటువంటి యాడెడ్ అడ్వాంటేజ్ అనేది కూడా ఉండదన్నమాట. సో ఒక 15-20 నిమిషాల పాటు అదే పొజిషన్లో మీరు ఉంటే సరిపోతుంది. అలా పడుకున్నప్పుడు థైస్ కింద ఒక పిల్లో పెట్టుకుంటే కొంచెము రైజ్ అవుతుంది. సో అలా రైజ్ అయినప్పుడు కూడా వీర్యకణాలు లోపలికి వెళ్ళాల్సిన వే అనేది ఈజీగా ఉంటుంది, అంటే లోపలికి ఈజీగా ట్రావెల్ అవుతాయి. సో ఆ పొజిషన్లో ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నెక్స్ట్ మేము వాష్ చేసుకోవచ్చా లేదా అన్నట్టుగా అడుగుతున్నారు. సో ఆ నెక్స్ట్ అనేది కూడా మీరు నార్మల్గా వాష్ చేసుకోవచ్చండి. ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎటువంటి సోప్స్ తర్వాత లిక్విడ్స్ అనేది యూజ్ చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే సోప్ అన్నా కానీ లేకపోతే ఏదైనా బాడీ వాషెస్ అన్నా కానీ అలాంటివి మీరు యూజ్ చేసి వాష్ చేసుకుంటున్నారు అంటే అవి స్పర్మిసైడల్ ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే స్పర్మ్స్కి అగెయిన్స్ట్గా యాక్ట్ చేయొచ్చు అనమాట అలాంటివి. అందుకు వితౌట్ ఎనీ సోప్ మీరు ప్లెయిన్ వాటర్తోని వాష్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, భార్యాభర్త కలిసినప్పుడు ఏ పొజిషన్లో అనేది కలవాలి? పర్టిక్యులర్గా ఏదన్నా పొజిషన్లో కలిస్తే ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందా అన్నట్టుగా చాలామంది అడిగారు. సో దీనికి ఏంటి అంటే, ఎటువంటి పర్టిక్యులర్ పొజిషన్ అనేది ఏమీ లేదండి. నార్మల్గా మీరు ఏ పొజిషన్లో అనేది కంఫర్టబుల్గా ఉంటారో కపుల్ అనేది ఆ పొజిషన్లో కలవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. తర్వాత వచ్చేసి
కలిసిన తర్వాత మాకు సెమెన్ శాంపుల్ అంతా చాలా బయటికే వచ్చేస్తుంది. సో లోపలికి వెళ్ళట్లేదా, దానివల్ల మాకు ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుందా, రావట్లేదా అన్నట్టుగా కూడా డౌట్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆల్మోస్ట్ యూనివర్సల్గా అందరూ కపుల్స్కి కలిసినప్పుడు మ్యాక్సిమం సెక్రీషన్స్ అనేవి బయటికే వస్తాయి. ఎందుకంటే సెమెన్ శాంపుల్లో ఏదైతే ఉంటుందో వీర్య కణాలు అనేవి సర్వైవ్ అవ్వడానికి దాంతోపాటు మల్టిపుల్ సెక్రీషన్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. గ్లాండ్ నుంచి వచ్చే సెక్రేషన్స్ ఇవన్నీ దేనికి అవసరం పడతాయంటే భార్యాభర్త కలిసినప్పుడు ల్యూబ్రికేషన్కి, అది ఈజీగా పెనిట్రేషన్ అనేది అవ్వడానికి, వాటికి దాని తర్వాత స్పర్మ్స్ అనేవి సర్వైవ్ అవ్వడానికి అలాంటి న్యూట్రిషియస్ సెక్రేషన్స్ అనేవి కూడా ఉంటాయి. ఇవన్నీ జనరల్గా గర్భసంచి లోపల వరకు ఎంటర్ అనేది అవ్వదు. గర్భసంచి లోపలికి ఎంటర్ అవ్వేది కేవలము వీర్య కణాలు మాత్రమే. ఆ వీర్య కణాలు అనేవి జనరల్గా మనకి కంటికి అనేవి కనపడవు. సో అందుకు మనము ఏమనుకుంటామంటే మ్యాక్సిమం కపుల్స్ ఎవరైతే న్యాచురల్గా ట్రై చేస్తున్నారో వాళ్ళ ఈ డౌట్ ఏంటి అంటే సెక్రీషన్స్ బయటకు వస్తున్నాయంటే అసలు స్పర్మ్స్ కూడా లోపలికి వెళ్ళడం లేదా అన్నట్టుగా అనుకుంటారు. లేదు, మనకి కంటికి కనపడని స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి గర్భసంచి లోపలికి ఎంటర్ అవుతాయి. దాంట్లో మనకి డౌట్ ఏమీ ఉండదు. కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఫీమేల్స్కి స్పర్మ్స్కి అగెయిన్స్ట్గా యాక్ట్ చేసే యాంటీబాడీస్ అనేవి కొందరిలో ఉండొచ్చు. అలాంటి కేసెస్లో మాత్రము స్పర్మ్స్ లోపలికి గర్భసంచిలోకి ఎంటర్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అక్కడ చనిపోయే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట స్పర్మ్స్కి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఆ సెక్రీషన్స్ అనేవి టెస్ట్ చేస్తే దాంట్లో మనకి ఏమైనా యాంటీబాడీస్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. సో ఇలా మనకి చాలా డౌట్స్ అనేవి న్యాచురల్గా ట్రై చేసేటప్పుడు వస్తూ ఉంటాయి. దీంట్లో భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. ఈ ప్రతి ఒక్కటి అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ న్యాచురల్గా ట్రై చేసేటప్పుడు వచ్చే డౌట్సే. బట్ అన్నీ అనేది మీరు నార్మల్గా ఈ ప్రకారంగా పాటించుకున్నారు అంటే ప్రెగ్నెన్సీ అనేది కూడా ఈజీగా వస్తుందండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ అనేవి నెక్స్ట్ ట్రై చేసేటప్పుడు ఉన్నా కానీ ఆ డౌట్స్ అనేవి మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేశారంటే దానికి తగ్గట్టుగా నెక్స్ట్ వీడియోస్ అనేవి చేస్తామండి. థ్యాంక్ యూ.